ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లాలోని సొసైటీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జీవో 36 ప్రకారం పే స్కేల్స్ అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు ప్రధాన డిమాండ్లుగా జీవో 36 ప్రకారం పే స్కేల్స్ అమలుపరచాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలని, డ్యూటీలో ఉన్న జీతాలను రద్దు చేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అంతేకాకుండా సహకార సంఘాలు ప్రైవేటు పరం కాకుండా చట్ట సవరణ చేసి ప్రభుత్వం కాపాడాలని, సహకార వ్యవస్థలోని మూడంచెల విధానం మాత్రమే రుణాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు తోట వెంకట్రామయ్య, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి రామచంద్రం, కోశాధికారి జి సుధాకర్ వర్మ, కన్వీనర్ ప్రసాద్, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పవన్, జిల్లాలోని డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు తోట వెంకటరామయ్య. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మా సహకార రంగంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీవో 36 ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. దాని నిమిత్తం 6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ జీవో ప్రకారంగా మా పే స్కేల్స్ అమలుపరచాలని, అలాగే గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలుపరిచి గ్రాట్యుటీ ఇవ్వాలని, అలాగే 2019 తర్వాత ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి కొనసాగించాలని, అలాగే ఉద్యోగులకి డ్యూటీలో పెట్టేటువంటి శాలరీస్ని అది శాలరీస్గానే గుర్తించి రద్దు చేయాలని, ఇటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి మేము ఒక షెడ్యూల్ ప్రోగ్రాము ఇవ్వడం జరిగింది. అది జనవరి 10వ తారీఖు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల దగ్గర ధర్నా నిర్వహించాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర మరి ఈ ధర్నాని 20వ తారీఖున ధర్నాన్ని నిర్వహించడం జరిగింది.